హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నా. చూస్తుండగానే మన కర్రీ పాయింట్ స్టార్ట్ చేసి 10 days అయిపోయింది. కళ్ళు మూసి తెరిసేలోపు 10 days అయిపోయింది అంటే నమ్మలేకుండా ఉంది. ఈ రోజు అయితే కర్రీ పాయింట్ డే 10 రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. డే 10 లో కర్రీ పాయింట్ మెనూ, కస్టమర్స్ రివ్యూ అండ్ డైలీ కర్రీస్ అయితే ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాము, ఏమేం కర్రీస్ అనేవి యాడ్ చేస్తున్నాము కంప్లీట్ గా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా ఎందుకు లేట్, యమ్మీ నోరూరించే కర్రీస్ అయితే చూసేద్దాం. ముందుగా ఫస్ట్ కర్రీ వెజ్ అయితే చూపించేస్తాను. నాన్ వెజ్ అయితే ఇంకా ప్రిపేర్ అవుతుంది, అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే క్వాంటిటీస్ ప్లస్ అన్ని ఐటమ్స్ పెంచాం కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అన్ని అయిపోయే వరకు అయితే వెజ్ కర్రీస్ అయితే చూసేయండి. అండ్ ఇంకొక విషయం అండి, పికిల్స్ ప్లస్ మీల్స్ కూడా కొత్తగా స్టార్ట్ చేసామన్నమాట. ఎవరైనా కర్రీతో పాటు మీల్స్ కూడా తీసుకోవాలి అనుకుంటే మీల్స్ కూడా అవైలబుల్ గా వేడివేడిగా నోరూరించే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి అయితే టేస్ట్ చేసి చూడండి. అమ్మమ్మ కర్రీ పాయింట్ లో టేస్ట్ చూసారంటే వదిలేదే లేదు. కర్రీస్ లోకి వస్తే ఫస్ట్ చిక్కుడుకాయ కర్రీ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రైకి అయితే ఫ్యాన్స్ అయిపోయారు. సో డైలీ అయితే ఈ 2 కర్రీస్ అయితే స్కిప్ చేయడం అనేది ఉండదు. వేడివేడిగా సాంబార్ పక్కనే బీరకాయ పచ్చడి. సాంబార్లోకి బీరకాయ పచ్చడి పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు. నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ క్యాప్సికమ్, ఫైనల్ గా మన పప్పు. సో ఇవన్నీ వెజ్ మెనూస్ అన్నమాట. ఎలా ఉన్నాయో కమెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ నాన్ వెజ్ లోకి వచ్చేసరికి చికెన్ అండ్ బాయిల్డ్ ఎగ్ కూడా చేస్తున్నాం. చపాతీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, మీల్స్ కూడా ఉన్నాయి. ఇది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. డే 10 రివ్యూ అయితే ఇది.